Former MP and CPM leader Madhu criticized the coalition government in Andhra Pradesh. He questioned what happened to the fee reimbursement promise made by Nara Lokesh during the Yuvalgam campaign. He said around 1400 students are suffering due to lack of reimbursement. Madhu questioned why the Google project was set up in Visakhapatnam, where several countries have rejected it. He alleged that privatization of cities is causing hardships to the public. He demanded that all 1300 diseases be immediately included under Aarogyasri. Madhu appeared to be people of the state to continuously oppose the wrongdoings of BJP, TDP, Janasena. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమును ప్రకటించడం ప్రభుత్వం చేస్తుందా? ఆ ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పి కాలేజీలు అడిగితే అది నేరమా? 660 కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇప్పటికే మూతపడతాయా? ఎప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదో కాలేజీ లెక్చరర్స్కి జీతాలు ఇవ్వలేక, భవనాలకి అద్దెలు చెల్లించలేక, కరెంటు బిల్లులు కట్టలేక 60 కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. ఇంకా చాలా కాలేజీలు రానున్న రోజుల్లో మూతపడేటువంటి పరిస్థితి. ఇదే వరుస ఆరోగ్యశ్రీ విషయంలో. ఆరోగ్యశ్రీలో చాలా హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రకటించింది. దానికి 3000 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి. 6400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఇక్కడ ఒక 3000 కోట్ల రూపాయల బకాయిలు. ఇప్పుడు అమరావతి నగరాల్లో పీపీపీ మోడల్ కింద దాంట్లో ఏం ఆలస్యం కాకుండా జరిగేదాని కోసం వాళ్ళందరికీ ప్రోత్సాహాలు 2000 కోట్ల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమును ప్రకటించడం ప్రభుత్వం చేస్తుందా? ఆ ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పి కాలేజీలు అడిగితే అది నేరమా? 660 కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇప్పటికే మూతపడతాయా? ఎప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదో కాలేజీ లెక్చరర్స్కి జీతాలు ఇవ్వలేక, భవనాలకి అద్దెలు చెల్లించలేక, కరెంటు బిల్లులు కట్టలేక 60 కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. ఇంకా చాలా కాలేజీలు రానున్న రోజుల్లో మూతపడేటువంటి పరిస్థితి. ఇదే వరుస ఆరోగ్యశ్రీ విషయంలో. ఆరోగ్యశ్రీలో చాలా హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రకటించింది. దానికి 3000 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి. 6000